సినిమా ఎట్లుంది? మినిమం సంవత్సరం ఆడుతుంది. సినిమా ఎట్లుందన్నా? సూపర్ అన్న, చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? సెకండ్ హాఫ్ బాగుంది అన్న. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? ఎట్లా ఉందండి సినిమా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? సూపర్. సినిమా ఎట్లుంది సార్? అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? ఓకే అన్న, ఓకే. సినిమా ఎట్లుంది సార్? సూపర్ సూపర్. సినిమా ఎట్లుందన్నా? ఏం లేదు. సినిమా ఎట్లుంది? సూపర్ సినిమా. సినిమా ఎట్లుందా? ఏసీ అన్న, అప్పన్న వేరే లెవెల్. సినిమా ఎట్లుంది? బాగుందా? సినిమా ఎట్లుందన్నా? ఓ బాగుంది బాగుంది. ర్యాంప్. సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? వేరే లెవెల్. సినిమా ఎట్లుంది? అదేనా అన్నా? ఎంత? 10,000 కోట్లు. ఓకే. సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుంది? బ్లాక్ బస్టర్. చరణ్ యాక్టింగ్ సూపర్. వన్ మ్యాన్ బ్లాక్ బస్టర్ బొమ్మ జై చరణ్. సినిమా ఎట్లుంది సార్? డిజాస్టర్. సినిమా ఎట్లుంది? అన్న శంకర్ ఇస్ బ్యాక్. అన్నా చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్. సూపర్. సెకండ్ హాఫ్ యాక్టింగ్ చాలా బాగుంది రా. బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్. యావరేజ్. సూపర్ ఉంది, బాగుంది. జెన్యూన్ రివ్యూ అయితే మాత్రం సినిమా కంటెంట్ బాగుంది బ్రో. ఎట్లుంది సినిమా? బాగుంది. అన్నా సినిమా ఎట్లుంది? అన్నా సినిమా అన్ప్రెడిక్టబుల్. సినిమా ఎట్లుందన్నా? సూపర్ బ్రో, సూపర్. సార్ సినిమా ఎట్లుంది? చూడలేదా నీకా? కాలర్ చింపేసుకుని చెప్తున్నా కదా. లాగ్ ఉందా? ఇంటర్వెల్ చెప్తా. శంకర్ గారి మార్క్ ఏమైనా కనిపించిందా? ఉన్నాడు పక్క చేరండి లోపల. శంకర్ మార్క్ అనిపించింది. ఇండియన్ 2 మార్క్ అనిపించింది. ఇండియన్ మార్క్ అనిపించింది. ఓకే. హెలికాప్టర్స్ 3 ఉంటాయనా? హెలికాప్టర్స్ 3 ఉంటాయన్నా మొత్తం. సినిమా మొత్తం ఎట్లా ఉంది? బ్యాంగ్ అయితే ఉంటదన్నా. సినిమా మొత్తం దూరమా సార్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు ఊహించడం అక్కడైతే ట్విస్ట్ అయితే అది మాత్రం. ఇంకా క్యాజువల్ గా బ్యాక్ డ్రాప్ ఉంటది, కథ అయితే అది హైలైట్. ఇంకా రామ్ చరణ్ దగ్గర యాక్టింగ్ చేస్తాడు. ఇద్దరు హీరోయిన్లు ఏ హీరోయిన్లు బాగా నచ్చారు? అంజలి యాక్టింగ్ చేయనట్టు ఓవరాల్ అయితే సూపర్ అన్న. సూపరా? సూపర్. నిజంగా. సంక్రాంతికి సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అన్న. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడదు సినిమా మొత్తం. ఎక్కడో నెగిటివిటీ అనేది ఎట్లే ఫస్ట్ హాఫ్ అట్లా కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొత్తం ఇంటర్వ్యూకి వచ్చేసరికి బ్లాంక్ మొత్తం. అసలు ట్విస్టర్ అయితే మొత్తం ఏమో ఫ్యూజ్ నాకైతే ప్రతి ఒక్క ఎలివేషన్ షాట్ అయితే కొట్టిన బీజం వాడు తమనగాడు వేరే లెవెల్ అన్న. అన్నయ్య తమనన్నయ్య వాడు చిత్త కూడా వాడు ఎందుకు పెట్టారు అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఏమని వదులుకున్నారు కానీ వర్తన వాడైతే తమన చింపు. ఓకే. చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. కాదు, నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న వేరే మూవీస్ అన్నిటికి కట్అవుట్లు పెద్ద పెద్ద మొన్న రీసెంట్ గా చూసాం ఇష్యూ. దాని వల్ల ఇప్పుడు అడవిడ ఏం జరగలేదు. దాని వల్ల కొంచెం ఫ్లో అనేది ఏమన్నా మారిందా ఏంటన్నా అంటే ఇప్పుడు అది లేకపోవడం కొంచెం ఇప్పుడు ఏంటంటే గేమ్ ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. ఆ పుష్ప 2 వల్ల పెద్ద మిస్టేక్ జరిగింది అన్న. వాటి మెయిన్ రావడము లేకుంటే హీరో రావడమే పెద్ద బొక్క. ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అల్లు అర్జున్ ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అది రావడమే గేమ్ చేంజర్. ఈ రోజు పేపర్లు ఎక్కడైతే లేదు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ బేస్ ఉండడం మీకు తెలుసు. సుదర్శన్ అంటే ఏపీలో డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఏమన్నా అంటే చెప్పన్న ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడండి అర్థం కావట్లేదు. సినిమా మాత్రము హైలైట్ గా ఉంది. రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అన్న. సినిమా ఎట్లుందన్నా? అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ప్లస్ ఏమంటారు? ప్లస్ పాయింట్ ఏంటి సినిమాలో? ప్లస్ పాయింట్ రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఓకే. స్టోరీ పరంగా బ్యాక్ ఏపీ పొలిటికల్ మీద ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ 20 minutes ఊచకోతుందని చెప్పేది
అంటే ఇంకా అవుతుంది కదా, క్లైమాక్స్ అవుతుంది, నాకు పని ఉంది అంటారు. బాగానే ఉంది భయ్య. సో మొత్తం రామ్ చరణ్ గారు మొత్తం హైలైట్ భయ్య. ఇందులో రామ్ చరణ్ గారు హెలికాప్టర్ సీన్ 2 parts భయ్య. హెలికాప్టర్ సీన్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. శంకర్ గారు మూవీ లెవెల్లోనే ఉంది, ఆయనకి ఏ మాత్రం తగ్గలే. ఆయన మార్క్ కనిపించిందా? చాలా కనిపించింది భయ్య. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎట్లా? ఆయన ఇంకా బ్లాక్ బస్టర్, ఆయన చూడవసరం లేదు ఇంకా. సార్ అసలు ఏం నచ్చలేదు? Really bad రామ్ movie. చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? Ram Charan is fine, director is bad. అండ్ మూవీ ఎలా మొత్తం ఓవరాల్ గా ఎలా అనిపించింది? Choreography is bad, music is bad, songs are bad, everything is bad. ఎక్స్పెక్టేషన్ అంతా లేదు. సార్ సార్ ఎక్స్పెక్టేషన్ అంతైతే లేదు. ఓకే, హెలికాప్టర్ సీన్ హై అది ఆబ్వియస్లీ అది డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సినిమా ఎట్లా ఉందన్న? డిజాస్టర్ అన్న సినిమా ఎట్లా ఉంది? కొంచెం అన్న మూవీ ఎట్లా ఉంది? ఎక్సలెంట్. సినిమా ఎట్లా ఉంది? వరస్ట్. సినిమా ఎట్లా ఉందన్న? అన్న సినిమా ఎట్లా ఉందమ్మా? ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టిండు. ఎన్టీఆర్ కి అనుకున్నా, రామ్ చరణ్ కూడా హిట్ కన్ఫర్మ్ అయింది. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్. సార్ సినిమా ఎట్లా ఉందన్న? సినిమా ఎట్లా ఉంది? సినిమా ఎట్లుంది? చాలా బాగుందండి. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, ఇంటర్వెల్ సూపర్ ఉంది, రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, శంకర్ డైరెక్షన్ సూపర్. థ్యాంక్ యూ. బొక్క అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుంది? బాగుంది సినిమా ఎట్లా? బాగుందన్న. సినిమా ఎట్లుంది? సూపర్ అన్న సినిమా ఎట్లుంది? సూపర్ ఉందన్న, చాలా బాగుంది సినిమా. ఎవరెవరు డాకు మారాజ్ అంటున్నారు? సినిమా ఎట్లుందన్న? మంచిగా ఉంది, బాగుంది. సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుందన్న? సినిమా సూపర్ అన్న సినిమా ఎట్లుంది? సూపర్. సరే సినిమా ఎట్లుంది? సినిమా సెకండ్ బాగుంది. సినిమా ఎట్లుందన్న? చాలా బాగుంది. సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుందన్న? సినిమా చాలా బాగుంది. అప్పన్న ఉన్ను అంజలి గారు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? ఓకే అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుందన్న? బాగుంది, చాలా బాగుంది. ఓకే నలికి సినిమా ఎట్లుంది? మాట్లాడలేవా? సినిమా ఎట్లుందండి? అవునా అన్న సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుందా సార్? సినిమా ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుంది? బాగుంది. అన్న సినిమా ఎట్లుందన్న? చాలా బాగుంది. అన్ప్రెడిక్టబుల్. పలిగిపోయింది. సార్ సార్ సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుల్ హ్యాపీ. ఓకే సినిమా ఎట్లుంది? జరగండి. హాయ్ మేడం, సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? అంతే. సినిమా ఎట్లుంది? చూడొచ్చు. వేరే బ్రో సినిమా. సార్ సినిమా ఎట్లుంది? అలా సినిమా ఎట్లుంది? సార్ సినిమా ఎట్లుంది? వాళ్ళకి సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందండి? బ్లాక్ బస్టర్. సినిమా ఎట్లుంది? శంకర్ మళ్ళీ వచ్చాడు. థియేటర్ సెలబ్రేషన్స్ లో వీళ్ళవి ఏందన్నా ఇది. సినిమా ఎట్లుందన్న? యావరేజ్ అన్న. యావరేజ్. సినిమా ఎట్లుందన్నా? అన్ప్రెడిక్టబుల్. సినిమా ఎట్లుందండి? బాగుందన్న, చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? నువ్వు వైలు సినిమా ఎట్లుందండి? బాగుంది. అన్నా సినిమా ఎట్లుంది? సూపర్ ఉంది. బాగుంది. సూపర్ ఉందండి. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ బాగుందన్న. ఏమండి సినిమా ఎట్లుంది? సూపర్ బ్రో, సూపర్. బాగుంది. మంచి సినిమా ఎట్లుందన్న? నిద్ర వచ్చింది బ్రో. అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్న? అన్న సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుంది సార్?
సినిమా ఎట్లుందనా? అన్న, సినిమా ఎట్లుంది? బాగుంది బాగుంది bro. సూపర్ బాగుందా అన్న? సినిమా ఎట్లుందనా? 50,000 ఇంత సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందనా? సూపర్. మీరు సూపర్ ఉందా? చాలా బాగుంది. ఓకే ఓకే. సినిమా ఎట్లుంది? ఓయ్, సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? రామ్ చరణ్ చాలా బాగుంది అన్న ఫైట్ చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ సూపర్. సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. మూవీ బాగాలేదు భయ్య, చాలా లాస్ అవుతుంది సరే. దిల్ రాజుకి చాలా బిగ్ లాస్. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? సూపర్. అదే సినిమా ఎట్లుంది? బాగుంది. బాలేదు. సినిమా ఎట్లుందన్నా? బాగుంది. సినిమా ఎట్లుంది సార్? ఓకే ఉంది బ్రో. సినిమా బ్లాక్ బస్టర్ చూసుకునే పని లేదు. చరణ్ యాక్టింగ్ కానీ ఆ చెప్పులు కానీ చూసుకునే పని లేదు. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే సినిమా ఎట్లుందన్నా? అన్న, సినిమా ఎట్లుంది? అన్న, సినిమా ఎట్లుందన్నా? బాగుందా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సూపర్ ఉంది, మస్తు ఉంది. సినిమా ఎట్లుంది? మూవీ. ఎవరికి ఏం నచ్చింది? జై చరణ్. శంకర్ గారు మార్క్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. మీరు కూడా అయిపోయినాక పోయి చూడాలి కంపల్సరీ. అన్ప్రెడిక్టబుల్ మూవీ. అన్న, ఎట్లుందన్నా? మూవీ చాలా బాగుంది అన్న. పర్ఫెక్ట్ ఒక శంకర్ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చిండు. ఇది అంటే హీరోని కొంచెం ఎలివేట్ చేయలేదు. మనం ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటది. ఒక కాలభైరవ, ఒక చిట్టిబాబు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక అప్పన్న లాగా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం రామ్ చరణ్ యాక్టింగ్ వచ్చేసరికి. ఇది నిజంగా దిల్ రాజు చెప్పినట్టే మన 2 స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రియాలిటీ సీన్స్ అవుతున్నట్టే చూపించింది. ఒక రియలిస్టిక్ లా ఉంటుంది అన్న మూవీ అయితే. శంకర్ దాన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయిండు సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఇట్స్ మై ఆనెస్ట్. థ్యాంక్ యూ అన్న. అన్న, సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? అదే సినిమా ఎట్లుంది? సూపర్. అదే సినిమా ఎట్లుంది? అన్న, సినిమా ఎట్లుంది? లేడీ ఫ్రెండ్స్ అందుకని సూపర్. వెనకాల దాపారు. సినిమా ఎట్లుంది? ఒక్క లేడీ ఫ్యాన్ కూడా ఏం చెప్పట్లేదు. ఎందుకు కాదు. సినిమా ఎట్లుందన్న? అన్న, సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుందన్నా? Good message, but very boring. సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుందన్నా? సార్, సినిమా ఎట్లుంది? సార్, సినిమా ఎట్లుందన్నా? బ్లాక్ బస్టర్. సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? బ్లాక్ బస్టర్. మేడం, సినిమా ఎట్లుంది? మూవీ ఎట్లుంది? సినిమా ఎట్లుంది? కానీ మంది బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అన్న, సినిమా ఎట్లుంది? వేరే లెవెల్. అలాగే సినిమా 50,000 కోట్లు పడుతుంది. 50 crore ఓపెనింగ్. కాకపోతే హార్డ్ వర్క్ చేసే వల్ల ఈ రోజు ఇంత షిట్ ఉంది. ఏదంటే సూపర్ ఉంది సినిమా. సూపర్. అలాగే సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. RRR లో రామ్ చరణ్ మెయిన్ హీరో అంటే ఏం లేదు, ఫ్లాప్లు వస్తున్నాయి అన్ని. సినిమా ఎట్లుందన్నా? బాగుంది, చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? సార్, సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? ఇంకా చూడలే, వెళ్ళాలి. యావరేజ్. సినిమా ఎట్లుంది? అదే బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఓకే. శంకర్ మార్క్ కనపడింది. అవునా? రామ్ చరణ్ యాక్టింగ్, డాన్స్. థ్యాంక్ యూ డార్లింగ్. సినిమా ఎట్లుందమ్మా? బాలేదు. అరే, సినిమా ఎట్లుంది? ఫ్యాంటాస్టిక్. బాగుంది. సినిమా ఎట్లుంది? సూపర్ సార్. సినిమా ఎట్లుంది? బాగుందన్న. సినిమా ఎట్లుందన్నా? సోమరేట్ వర్స్ట్ బ్రో. సినిమా ఎట్లుంది? లైట్ బాగుంది. అరే, సినిమా ఎట్లుంది? అన్న, సినిమా ఎట్లుంది? మంచిగా ఉంది. సినిమా ఎట్లుందన్నా? బాగుంది.
సినిమా యావరేజ్. సినిమా ఎట్లా సూపర్ గా సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? ఓకే చూడొచ్చు ఒకసారి. అవునా? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుందన్నా? బాగానే ఉందన్న. 10 years ముందు అయితే ఇంకా బాగుంటుంది. సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? ఓకే అన్న. సినిమా ఎట్లుందన్నా? సూపర్ సూపర్ సూపర్. సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? డిసప్పాయింటెడ్. సినిమా ఎట్లుంది? సూపర్ బ్రో సూపర్. శంకర్ గారి మార్క్ కనబడింది బ్రో. తమన్న కొన్ని రోజులు తమన్ ఆన్ డ్యూటీ. రామ్ చరణ్ కి మంచి స్కోప్ అని క్యారెక్టర్ చాలా అవుతుంది, మళ్ళీ మంచి క్యారెక్టర్ పడింది. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ లేని మార్క్ అయితే కనిపిస్తుంది. సూపర్. అన్న సినిమా ఎట్లుంది? బాగుందా? అన్న సినిమా ఎట్లుంది? బాగాలేదమ్మా. సూపర్ సూపర్ సినిమా, హిట్, బ్లాక్ బస్టర్. ఏం బాగున్నాయి బాగా? అన్న పాలిటిక్స్ నేనట్లయితే అన్న నెక్స్ట్ సీఎం అవుతుంది. ఓకే. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది అప్పుడు? బాగానే ఉంది. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది మేడం మీరు? పర్లేదు చూడొచ్చు. సినిమా ఎట్లుంది? ఫ్లాప్. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? అవార్డు కొట్టాలని చెప్పేసి మనము ఆశిస్తున్నాము. అది అండ్ ఇందులో హీరో చాలా గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నాడు ఇందులో. సెకండ్ హాఫ్ కూడా ఓకే, నో ఇష్యూ, బట్ ఓవరాల్ గా హ్యాపీ, చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ లో బాగానే ఉంది కానీ మన ఫోకస్ అంతా కూడా హీరో మీదే కాబట్టి మెయిన్ గా హీరో చాలా బాగుంది. స్టోరీ బాగానే ఉంది, బాగానే ఉంది, నో ఇష్యూ. హిట్ అవుతుంది. సాంగ్స్ ఈజ్ ఓకే, సాంగ్స్ ఈజ్ ఓకే, చాలా బాగుంది. అందులో ఇదేం లేదు, మిస్ ఏం లేదు. అది గుడ్. శంకర్ డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో బాగా న్యాయం చేశారు, ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్ గా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికైతే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. ఎందుకంటే శంకర్ మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చెప్తున్నా చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా అయితే చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మేడం. ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గానైతే బాగుంది, మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకున్న రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. 2.75. యావరేజ్ అండి, బాగానే ఉంది. ఒకసారి వన్ టైం వాచ్ అంతే. రామ్ చరణ్ కోసం, తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్. లైక్ సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సాంగ్స్ అన్ని. ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య నుంచి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. రేటింగ్ ఫస్ట్ డే ఎందుకు లేదు అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ గానే ఉంది సినిమా మొత్తం.
సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది, కానీ చాలా బాగుంది. అది తమన్ బీజిఎం మటుకు క్రేజీ కొట్టాడు. తమన్ బీజిఎం బాగా కొట్టాడు. PCXలో పెద్ద స్క్రీన్, విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలుసు తమన్ ఎలా తీస్తాడు సాంగ్స్ అని, చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, బాగుంటుంది సినిమా. మంచి మెసేజ్. ఏదమ్మా బాగాలేదమ్మా, బాగాలేదు. బాగుందండి. పుష్పటుని బీట్ చేస్తే అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైడర్స్ తిరుగుతారు సినిమా వాళ్ళు. ఏపీ పాలిటిక్స్ కి దగ్గరలో ఉంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైట్ గా అక్కడ టచ్ చేశారు, కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది. 6.5 to 7/10. సినిమాటోగ్రఫికల్లీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ. నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్ లోనే. సెకండ్ హాఫ్ లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్ కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్. ఇట్ ఈస్ లాగ్. బట్ సెకండ్ హాఫ్ లో అన్ని ఫాస్ట్ వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ, యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5 7/10. దాన్ని నిరూపించుకున్నారండి. సినిమా మొత్తానికి అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్. అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉందని. ఇది నథింగ్ బట్ జనసేనని ఎలా అయితే నిరూపించారో సేమ్ మాకు అదే కనబడింది అన్న. ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉందన్న. దాని తర్వాత యాడ్ చేస్తారు తెలిసిందేగా. ఫస్ట్ 4 ఇస్తాం. 4 ఆర్సీ ఫీస్ట్ మొత్తం కంప్లీట్ గా. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. రంగస్థలంతోనే నిరూపించుకున్నాడు తను. ఈ సినిమాకి వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్లో అయితే చూసుకోక్కర్లేదు. ఇండస్ట్రీకి నెంబర్ 1 డాన్సర్ ఎవరన్నా అంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్. యాక్టింగ్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అది మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. 5 years సింగిల్ స్టార్ కింద రాలేదు. ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే ఎరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపించింది అంతే. విన్నర్ అంటే మేబీ అనుకోవచ్చు. నాకు అంతా తెలీదు అండి. నాకు అంత ఐడియా లేదు. అవ్వచ్చు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. లైక్ ఏమో సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ 3. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు. ఒక ఎలక్షన్ కమిషనర్ నీతి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సబ్జెక్టు బాగుంది. సో అలా ఎవరు ఉండరు, ఓటు హక్కు కూడా అందరూ వినియోగించుకోండి అది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వాటి మీద విశ్లేషణ చేసి చెప్పారమ్మా. ఎన్నర్ మాత్రం కాదు, మామూలు యావరేజ్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను రేటింగ్ ఇచ్చే అంత స్థాయి నాది కాదులేనమ్మా, మనం చెప్పలేము అది. బట్ ప్రజలు నిర్ణయిస్తారు, అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బట్ సినిమా అయితే బాగుంది, అంటే ఒక యావరేజ్ మీద బాగుంది. సో మన ప్రజలకి ఒక మంచి
ఇది చూపించారు అనమాట. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అది డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఎట్లుంటుంది, ఓటు విలువ అయింది అనేది, మనం మంచి మంచి నాయకులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడ్జే సూర్య యాక్టింగ్ బాగుంది. శంకర్ అంటే ఇక ఆయనకు తగ్గట్టు ఒక వన్ టైం మర్చిపోలేదు అంతే. ఏం లేదు, పవన్ కళ్యాణ్ అదంతా ఏముండదు. రామ్ చరణ్ యాక్ట్ అయింది, డబుల్ యాక్షన్ చాలా ఏమనిపించదు. కానీ సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయం అంతా చేసుకోదు, అంతా మొత్తం చూపించారు. ఇప్పుడున్న సాంగ్స్ ఒక సాంగ్ మిస్ చేశారు, ఒక సాంగ్ పెట్టలేరు, మిగతా సాంగ్స్ అన్నీ బాగుంది అనిపించింది. కానీ 70-80 కోట్లు అంత వర్త్ అనిపించారు, వన్ టైం వచ్చింది. మెయిన్ తమన్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మూవీకి ప్లస్ అది మొత్తం పొలిటికల్ టచ్ సినిమా మొత్తం. ద లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ సూపర్ అండ్ సూపర్. అసలు జగన్కి బాగా పడింది. సినిమా చూడడం జరిగింది ఇప్పుడే, చాలా బాగుంది. చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎస్జే సూర్య సెకండ్ హీరో, ఫస్ట్ హీరో రామ్ చరణ్. అప్పన ఎక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, 20 minutes అవుతుంది అంతే సినిమాలో. కానీ యాక్టింగ్ పరంగా చరణ్ రంగస్థలంలో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏదో ఉంటుంది క్యూలో. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక ఐఏఎస్, ఒక ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్ ఏం చేయగలడో గవర్నమెంట్కి అగ్నెస్ట్గా చాలా బాగా చూపించారు. ఇట్స్ నాట్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పక్కా శంకర్ మూవీ. థ్యాంక్స్. సినిమా ఈయన చూడలేదు కానీ చాలా మంది చూసారమ్మా. ఆల్రెడీ యూఎస్లో రిలీజ్ అయింది, అక్కడ మంచి టాక్ ఉంది, 3 రేటింగ్ ఇచ్చారు. కాబట్టి పండక్కి 4 రోజులు ముందు వస్తుంది కాబట్టి సినిమా 1000 కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. కారణం ఏంటంటే శంకర్ అద్భుతంగా డైరెక్షన్ చేశాడు, ఒక్క సాంగ్స్కి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. కాబట్టి దిల్ రాజు గారు, దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అందరూ ఆశిస్తాను. ఏమీ తక్కువ లేదండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పబ్లిసిటీ అక్కలా, ప్రేక్షకులు ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తుందని. అలాగా చిన్న సినిమాకి పబ్లిసిటీ కావాలి, పెద్ద సినిమా పబ్లిసిటీ అక్కర్లేదు. అయినా రాజుగారు అమెరికాలో ఈవెంట్ చేశారు, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు, అన్ని స్టేట్లో కూడా ఈవెంట్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా శంకర్ అనే అతను పాన్ ఇండియా డైరెక్టర్. మన హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మొన్నే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా, మా విజయ్ కుమార్ గారు మెయిన్ పవర్గా ఆయన టైటిల్ పవర్ తోటి ఆయన సినిమా టైటిల్ స్పాన్సర్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. అండి కాదండి, ఇప్పుడు మేము చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని సమపాళ్ళలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజుకి దానికి డైరెక్టర్ గారికి కామెడీ గురించి ఆశించరు, యాక్షన్ సాంగ్స్ అవి ఆశిస్తారు. ఆ రెండు చాలా ఎక్సైటింగ్ ఉన్నాయంట. సెకండ్ హాఫ్ చాలా బాగుందంట. ఏపీలో అన్ని ఏరియాస్లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. ఈవేళ బుక్ బై షోలోనే బ్రహ్మాండమైన ఓపెనింగ్లు వచ్చి చూశారు కదా. నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తుందని అందరూ ఆశిస్తున్నాం. ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే మొదటి వారం చూసినారు, రెండో వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాన్ని దాచారు, మళ్ళీ వేస్తారు. ఇది సినిమా ట్రిక్. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 3 1 ఇది, 2 డాకు మహారాజు, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఇటు వస్తే 3 సినిమాలు దిల్ రాజు గారు అంటే పండగ రాజు గారు, దిల్ రాజు గారు అంటే పండగ రాజు గారు, సంక్రాంతి రాజు గారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్లు అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడలేదు కాబట్టి అబద్ధం అనుకోవడం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 7 o'clock చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా విబిజీ సంస్థ ఏర్పాటు చేసింది. 290 టికెట్లు ఆయన ఒక థియేటర్ షో తీసుకుని అందరినీ ఇన్వైట్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. అది యూఎస్ రిపోర్ట్ వచ్చింది సార్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా ఆటోమేటిక్ సినిమా రేజ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనుకోండి సినిమా వీక్ అవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాండరీగా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మన అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి, చూడండి చాలా బాగుంది. చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే పాత సినిమా ఏదో చూసుకుని దాని వీడియోలు వేస్తున్నారు. అది తప్పది. ఇండస్ట్రీ స్టేబుల్ అంటే మన అందరం సినిమా బాగుంటే మన అందరం బాగుంటాం. రాజుగారి కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం మనం బాగుండాలి. కాబట్టి అలాంటి ఫేక్ వీడియోలు వేయద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేయట్లా. థ్యాంక్ యూ. ఏమి లేదు, అది 17 పెడుతున్నారండి. అది
ఏమంటే ఇప్పుడు పుష్ప సినిమా ఎంతమంది చూడాలి అంతమంది చూశారు. ఇది 17th కదా, అది అప్పటికి 14 తారీఖు వచ్చే వరకు సినిమాలన్నీ రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఆ డ్యామేజ్ చేసిన ఏమంటే ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతారు సినిమాకి వెళ్దాం వద్దని. ఎవరు డ్యామేజ్ చేసినా, ఎవరు హిట్ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా అవ్వదు. సినిమాలో విషయం ఉంటేనే హిట్ అవుద్ది. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనం ఈ గేమ్ చేంజర్లో ఉంది. ఖచ్చితంగా 100% చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్నటి సినిమా కంటే రేపు సినిమా బాగుంటుంది కదా అందరికీను. డెఫినెట్గా గేమ్ చేంజర్ కంటే ఇదే పుష్ప కంటే గేమ్ చేంజరే పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదే చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 6.5 థియేటర్లు 2 రోజులు కూడా అన్ని షోలు ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఏముంది ఏమంటే ఒక ఫ్లాప్ ఏముంది, మర్చిపోతారు సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా ఆ సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ఫ్లాప్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ఫ్లాప్, అది హీరో ఫ్లాప్ కాదు కదా. అది డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు. ప్లస్ ఇది దిల్ రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసిన ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్కి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయటమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాం. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ పెడితే అక్కడ ఎవరెవరు చేసిపోతున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు గారు చెప్తున్నా, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు సార్. అది చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చేశారు. మేము ఇద్దరు కూడా థియేటర్ ఫంక్షన్లో ఉన్నాం, ఇద్దరం. కానీ ఎవరో సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే కాకినాడలో లారీ యాక్షన్ చచ్చిపోతే అది దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? అది జగన్ పరిపాలన, ఏం సంబంధం ఉంది?